చేస్తున్నాం. వస్తుందా? ఓకే. ఆఫ్లైన్లో అదేవిధంగా ఆన్లైన్లో కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ అవన్నీ ప్రతి క్లాస్లో చెప్తున్నాం. సో దానిలో భాగంగా ఈ మంత్ మొత్తం మనము ఫిజిక్స్ పైన స్టూడెంట్కి ఒక మంచి కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి ఫిజిక్స్ పైన మనం ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ ఎగ్జామ్స్ అనేవి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ మన సార్ శశికాంత్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. దాంతోపాటు ఒక ఫిజిక్స్ ఛాలెంజ్ అని ఒక కాంపిటీషన్ లాంటిది కూడా మీ అందరికీ ఒక మంచి కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కూడా మనం స్టార్ట్ చేశాం. సో స్టూడెంట్స్, ఎందుకంటే ఇక్కడ మనకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్, కెమిస్ట్రీ సబ్జెక్ట్, మ్యాథ్స్ సబ్జెక్ట్, అదేవిధంగా ఫిజిక్స్ సబ్జెక్ట్లో కొంచెం స్టూడెంట్స్ డౌట్ఫుల్గా చదివి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే సబ్జెక్ట్ ఏంటంటే అది ఫిజిక్స్ సబ్జెక్టే. ఒక్కసారి ఆ ఫిజిక్స్ పైన మనము మంచి కాన్ఫిడెన్స్ తీసుకొచ్చామంటే మీరు ఇక ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ పైన మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. అదేవిధంగా మేము అతి త్వరలో మళ్ళీ ఫిజిక్స్ అయిపోయాక మిగతా సబ్జెక్ట్స్ పైన కూడా ఎలా ప్రిపేర్ కావాలి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. సో స్టూడెంట్స్, నేను సబ్జెక్ట్ స్టార్ట్ చేసే కంటే ముందు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఆఫ్లైన్ కోచింగ్ అయినా సరే ఆన్లైన్ కోచింగ్ అయినా సరే తీసుకోవాల్సింది. తీసుకోవడానికి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే 9246212138 నెంబర్కి మొబైల్ నెంబర్కి ఫోన్ చేసేసి మీరు డీటెయిల్గా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. బట్ ఇక్కడ మనకు ఈ టార్గెట్ 2024లో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000లోకి వస్తేనే మనకు ఫీ రియంబర్స్మెంట్ ఉంటుందన్న ఒక్క విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీ మైండ్లోనే ఉంచుకోండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, మనము లాస్ట్ క్లాస్లో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ పైన ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నుంచి మళ్ళీ చూద్దాం. ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ 4/3, ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ 3 × 10⁻10 cm/s, then the time required to travel a distance of 450 cm in water will be అంటున్నాడు. స్టూడెంట్, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ 4/3, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడు మనకు? 4/3. సో refractive index is represented by n or mu. What is the value is given? Value is given as 4/3. Refractive index value is given as 4/3. Now the velocities of light in vacuum, velocity of light మనందరికీ తెలుసు, అయినా ఇక్కడ ఇచ్చాడు c ఈక్వల్ టు ఇక్కడ మీటర్/సెకండ్ బదులు సెంటీమీటర్/సెకండ్ లో ఇచ్చాడు 3 × 10⁻10 cm/s. 3 × 10⁻10 cm/s is given. Then is asking the time required to travel a distance of 450 cm in water. సో ఒక డిస్టెన్స్ ఇచ్చాడు, ఆ డిస్టెన్స్ మనం ఇక్కడ x అనే వాల్యూతో రిప్రజెంట్ చేస్తున్నాం. x ఈక్వల్ టు 450 సెంటీమీటర్. సో లైట్ రే అనేది 450 సెంటీమీటర్ ట్రావెల్ కావడానికి ఎంత టైం అవసరం వస్తుంది అన్న క్వశ్చన్ ఇక్కడ అడిగాడు స్టూడెంట్స్. సో స్టూడెంట్, మనకు ఆల్రెడీ నిన్న డిస్కస్ చేశాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెఫినేషన్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఏ వాక్యూమ్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం. సో హియర్ I am writing formula n, refractive index n is equals to c/v. Refractive index n equal to I am writing formula c/v. సో ఇక్కడ మరి వెలాసిటీ ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. బట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో ఒక ఫార్ములా చెప్పాను, వెలాసిటీ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దెన్ I am writing this formula n is equals to c by వెలాసిటీ ఫార్ములాను మనం ఇక్కడ ఏమని రాస్తున్నాం? x/t. వెలాసిటీ ఫార్ములాను ఏమని రాశాం? x/t. సో n is equals to c/v. v ఫార్ములాను మనం డిస్టెన్స్ బై టైం x/t అని రాశాం. సో ఇన్ దిస్ క్వశ్చన్ వాట్ ఈస్ ఆస్కింగ్? ద టైం రిక్వైర్డ్ ఈస్ ఆస్కింగ్ టైం వాల్యూ. సో దీనిని ఎలా మారుస్తున్నానంటే c × t/x. c × t/x. From this formula
time t equals to, I am writing n into x by c. n into x by c. స్టూడెంట్స్ చూడండి, టైం t ఈక్వల్ టు n into x by c. ఇక్కడ మనకు అన్ని వాల్యూస్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద వాల్యూస్ ఆస్కింగ్? the time value is asking the time required to travel a distance of 450 centimeter. 450 centimeter distance వాటర్ లో ట్రావెల్ కావడానికి ఎంత టైం అవసరం అవుతుంది? ఇది ఇక్కడ అడిగిన క్వశ్చన్. సో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఆల్ వాల్యూస్. Refractive index of water is given as how much? 4/3. So n value here 4/3. And how much distance it is traveled? 450 centimeter. 450 centimeter. And c value is given as in centimeter per second. Then what is the value is given as? 3 into 10 power 10. 3 into 10 power 10. So 3 3s are 9. And 9 1s are 9, 9 5s are 45. Cancel చేశాను. సో 15 15 3s are 45 అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను 3 3s are 9 అన్నాను, 9 5s are 45. సో మనకు టోటల్గా ఎంత వచ్చి ఇక్కడ చూడండి, 4 5s are 20. 20 into 10 200 divided by 10 power 10. 200 divided by 10 power 10. సో ఫ్రమ్ హియర్ 200 divided by 10 power 10 ని నేను ఎలా రాశానంటే 2/10 power 8. That equals to 2 into 10 power minus 8 seconds. 2 into 10 power minus 8 second. This is the time value. But మనకిచ్చిన ఆప్షన్స్ అన్ని మైక్రో సెకండ్స్ లో ఇచ్చాడు. మనకిచ్చిన టైం వాల్యూస్ అన్ని దేంట్లో ఇచ్చాడు? మైక్రో సెకండ్స్ లో ఇచ్చాడు. ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మైక్రో? ఒక మైక్రో వాల్యూ ఎంత అంటే మైక్రో ఇస్ ఈక్వల్స్ టు 10 పవర్ మైనస్ 6. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మైక్రో? 10 పవర్ మైనస్ 6 ని మనం ఇక్కడ మైక్రో అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన వాల్యూని వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ మైక్రో. దెన్ ఐఎమ్ రైటింగ్ 2 into 10 power minus 2 into 10 power minus 6 second. 2 into 10 power minus 2 into 10 power minus 6 second. So here 10 power minus 6 means what? Microsecond అని రాస్తున్నాను దీన్ని, మైక్రోసెకండ్. దెన్ 2 into 10 power minus 2 ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 0.02. స్టూడెంట్స్ 0.02 microseconds. So in 4 options, option 1 is 0.2 microsecond, option 2 is 0.02 microsecond, option 3 is 2 microsecond, option 4 is 2000 microseconds. So the correct answer is option 2, that is 0.02 microsecond. Student, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి చూడండి, టైం అడుగుతాడు. అప్పుడప్పుడు పర్టికులర్ టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అడుగుతాడు. ఒకవేళ ఆ డిస్టెన్స్ టైం ఇచ్చినప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు తెలిసిన కాన్సెప్ట్ ఫార్ములా ఒకటే, n ఈక్వల్ టు c బై v, వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దెన్ సమ్ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ టైం, సమ్ టైమ్ దే ఆర్ ఆస్కింగ్ డిస్టెన్స్. సో ఇక్కడ టైం అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ 0.02 మైక్రో సెకండ్. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, ఇంతకు ముందే చేసిన క్వశ్చన్. ఇఫ్ c is the velocity of light in free space, then the time taken by the light to travel a distance x in a medium of refractive index mu is given by. స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ ఇంతకు ముందు చెప్పిన ఫార్ములానే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ ఎలా అడుగుతాడో ఈ ప్రాబ్లంలో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమిచ్చాడు? c is the velocity of light in free space, then the time taken by the light to travel a distance of x in a medium of refractive index mu is given as. ఇంతకు ముందే నేను ఫార్ములా చెప్పాను. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని mu తో రిప్రజెంట్ చేశాడు. mu ఈక్వల్ టు c బై v అండ్ v ఈక్వల్ టు x బై t. వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, దెన్ టైం t ఈక్వల్ టు మనం ఇక్కడ ఏం రాస్తున్నాం చూడండి, mu ఈక్వల్ టు c ఇంటూ t బై x కాబట్టి
t equal to mu into x by c. ఇంత ముందే మనం ఈ ప్రాబ్లం చేశాం. You remember this formula also. Time t equal to mu into x by c. Time t equal to mu into x by c. Time t equal to mu into x by c. So answer is here, option 2 is the correct answer. Option 2 is the correct answer, students. Next question చూడండి. The refractive index of medium is 2. The refractive index of medium is 2. Then the critical angle for the medium is. So student, already మనం నిన్న డిస్కస్ చేశాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పైనే మనకు ఆప్టికల్ ఫైబర్ వెళ్ళేంత వరకు క్వశ్చన్స్ దాని చుట్టే తిరుగుతున్నాయి. సో the relation between refractive index and critical angle, the relation between refractive index and critical angle is what? N is equals to 1 by sin c. N is equals to 1 by sin c. This is the relation between refractive index and critical angle. Relation between refractive index and critical angle is what? N equal to 1 by sin c. Here what is an refractive index and what is a critical angle? Sometimes they are asking question, the relation between refractive index and critical angle will be obtained by using dash law antadu. Akkada manamu correct answer entante Snell's law. By using Snell's law we will obtain the relation between refractive index and critical angle. So here students chudandi, the refractive index of medium value is given. The refractive index of medium, how much is given? N is equals to 2. N equal to is 2. Then is asking critical angle. Then it is asking critical angle. So I am substituting N refractive index equal to 2, that equal to 1 by sin c. 1 by sin c. Refractive index value ఎంత ఇచ్చాడు ఇక్కడ 2, and now we are finding critical angle. Then మనం దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. sin c ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను. sin c ఈక్వల్ టు 1/2. sin c ఈక్వల్ టు 1/2. ఇక్కడ వచ్చిన రైట్ సైడ్ వాల్యూని వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ సైన్ ఆఫ్ సంథింగ్. సో 1/2 అనేది sin 30 ఈక్వల్ కాబట్టి నేను ఈ 1/2 ఏమని రాస్తున్నానంటే sin 30 degrees. 1/2 మనం ఏమని రాస్తున్నాం sin 30 degrees. దెన్ sin c ఈక్వల్ టు sin 30 కాబట్టి క్రిటికల్ యాంగిల్ c ఈక్వల్ టు 30 degrees. క్రిటికల్ యాంగిల్ c ఈక్వల్ టు హౌ మచ్ 30 degrees. చూడండి ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఇచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అడిగితే మనం ఆన్సర్ చెప్పేయచ్చు. సపోజ్ క్రిటికల్ యాంగిల్ వాల్యూ 30 degrees, దెన్ వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నప్పుడు చాలా డైరెక్ట్ గా మనం ఏం చేశాం, n ఈక్వల్ టు 1 by sin 30 అని రాశాం. 1 by sin 30 అని రాశాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin 30? 1/2. sin 30 ఈక్వల్ టు 1/2 అయితే 1/1/2 దట్ ఈక్వల్ టు సింప్లీ 2. ఇది డైరెక్ట్ గా చేయవచ్చు. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లం పైన మనం ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే, ఇఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ గివెన్, హౌ టు ఫైండ్ ద క్రిటికల్ యాంగిల్ అన్నప్పుడు మాత్రం మనకి ఇక్కడ sin c ఈక్వల్ టు సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనకు కన్వర్ట్ చేసుకుంటాం. దీన్నే ఒక్కొక్కసారి క్యాలిక్యులేటర్స్ యూజ్ చేసినప్పుడు మనకు కొంచెం టిప్ ఇచ్చినప్పుడు sin c ఈక్వల్ టు మనం ఏమంటున్నాం 1/2. c ఈక్వల్ టు మనం ఏమని రాస్తాం sin ఇన్వర్స్ ఆఫ్ 1/2. sin ఇన్వర్స్ ఆఫ్ 1/2 దట్ ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ sin 30 degrees. sin ఇన్వర్స్ ఆఫ్ sin 30 degrees. మనకు ఆ వాల్యూ తెలుసు కాబట్టి sin 30 అని రాశాం. అప్పుడప్పుడు కొన్ని వాల్యూస్ తెలియదు, అప్పుడప్పుడు కొన్ని వాల్యూస్ మనం క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్ కాబట్టి ఆన్సర్స్ లో ఆప్షన్స్ లో ఇలాంటివి కూడా ఉంటాయి. sin ఇన్వర్స్ ఆఫ్ 1/2. sin ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఇక్కడ ఇచ్చినప్పుడు అయితే అది కూడా కరెక్టే. బట్ ఇక్కడ మనకు 1/2 వాల్యూ తెలుసు కాబట్టి 1/2 వాల్యూ అంటే ఎంత sin 30 కాబట్టి sin ఇన్వర్స్ ఆఫ్ sin 30 దట్ ఈక్వల్ టు హౌ మచ్ 30 degrees. స్టూడెంట్స్, సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది
the relation between refractive index and critical angle, 1.1. And second point ఏంటంటే this equation, this relation is derived by using which law అంటాడు, Snell's law. And one more theoretical question from this relation ఏంటంటే here the other medium, ఒక మీడియం తీసుకున్నాం, ఇంకొక మీడియం మాత్రం ఖచ్చితంగా అది ఎయిర్ అయి ఉండాలి. సో ఎయిర్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఎంత, 1. సో ఆ రేరర్ మీడియం అనేది ఇక్కడ ఖచ్చితంగా ఎయిర్ అవుతుంది. ఎయిర్ అయినప్పుడు అక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అవుతుంది. దెన్ ఓన్లీ వీఆర్ ఫైండింగ్ ద రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ క్రిటికల్ యాంగిల్ స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, light wave of frequency 4 into 10 power 14 hertz and wavelength lambda equal to 5 into 10 power minus 7 meters passes through a medium. Then the refractive index of the medium. Students, చూడండి, ఇప్పటిదాకా మనం n equal to c by v నేర్చుకున్నాం, n equal to 1 by sin c నేర్చుకున్నాం. అదే విధంగా ఇండైరెక్ట్ మెథడ్ లో వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం నేర్చుకున్నాం. ఇప్పుడు మెల్లగా వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా నుంచి మనం ఏ ఫార్ములా దగ్గరకు వచ్చామంటే వెలాసిటీ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. మనకు సౌండ్ లో ఒక ఫార్ములా కూడా నేర్చుకున్నాం, వెలాసిటీ v ఈక్వల్ టు f ఇంటూ లాంబ్డా. వెలాసిటీ v ఈక్వల్ టు f ఇంటూ లాంబ్డా, వేర్ f ఈజ్ ఫ్రీక్వెన్సీ, లాంబ్డా ఈస్ వేవ్ లెంత్. ఇంకొక బుక్ లో మనం ఏం నేర్చుకున్నాం, మోషన్ లో వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని నేర్చుకున్నాం. వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని నేర్చుకున్నాం. ఇంకొన్ని ఫార్ములాస్ లో ఏం నేర్చుకున్నాం, వెలాసిటీ ఈక్వల్ టు 1 by under root of mu epsilon అని నేర్చుకున్నాం. 1 by under root of mu epsilon అని నేర్చుకున్నాం. ఇక్కడ వాట్ ఈజ్ మ్యూ, పెర్మిబిలిటీ. వాట్ ఈజ్ ఎప్సిలాన్, పెర్మిటివిటీ. ఇంకొన్ని మెథడ్ లో ఏం నేర్చుకున్నామంటే వెలాసిటీ ఈక్వల్ టు సి బై అండర్ రూట్ ఆఫ్ మ్యూఆర్ ఎప్సిలాన్ ఆర్ అని నేర్చుకున్నాం. చూడండి, ఇక్కడ మనకు ఉన్న ఫార్ములా ఒకటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు n ఈక్వల్ టు సి బై వి ఫార్ములా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈక్వల్ టు సి బై వి ఫార్ములా. బట్ సమ్ క్వశ్చన్ directly they are giving velocity value, in some question it is giving distance and time value, some question is giving frequency and wavelength value, some questions is giving mu r value and epsilon r values. Students, ఇచ్చిన డాటాని బట్టి మనము ఫార్ములాస్ ని మార్చాలి. సో ఇక్కడ లైట్ వేవ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 4 into 10 power 14 hertz and wavelength lambda equal to 5 into 10 power minus 7 meters passes through a medium. Then the refractive index of the medium is. So I am using n equal to c by v formula because is asking refractive index, but v formula ఏది యూజ్ చేయాలి అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. v formula ఏం యూజ్ చేస్తున్నాం, వెలాసిటీ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. ఆల్రెడీ మనకు తెలుసు సి వాల్యూ, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, దట్ ఈస్ 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. ఒకవేళ వేవ్ లెంత్ వాల్యూ సెంటీమీటర్ లో ఇస్తే మనం 3 into 10 power 10 సెంటీమీటర్ పర్ సెకండ్ గా తీసుకోవాలి. సో ఇక్కడ వేవ్ లెంత్ వాల్యూ ఈస్ గివెన్ ఇన్ మీటర్స్ ఓన్లీ, దట్స్ వై ఐఎమ్ కన్సిడరింగ్ వెలాసిటీ ఆఫ్ లైట్ వాల్యూ 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్. చూడండి స్టూడెంట్స్, n ఈక్వల్ టు సి బై వి ఫార్ములా ఇచ్చేస్తున్నాం. n ఈక్వల్ టు సి బై వి అండ్ v ఈక్వల్ టు ఏం చెప్పాను, f ఇంటూ లాంబ్డా. f అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అంటే ఏంటి, వేవ్ లెంత్. సో హియర్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, సి వాల్యూ ఎంత, 3 into 10 power 8. వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత, 3 into 10 power 8 divided by frequency is given as 4 into 10 power 14, 4 into 10 power 14, and wavelength is given as 5 into 10 power minus 7. చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n equals to c by f into lambda. What is the value of c? 3 into 10 power 8.
What is the frequency value? 4 into 10 power 14 and wavelength lambda equal to 5 into 10 power minus 7. So denominator ni simplify చేస్తున్నాను. 3 into 10 power 8 numerator as it is రాశాను. 4 5s are 20 into 10 power 14 into 10 power minus 7. 10 power 14 into 10 power minus 7, it becomes 10 power 7. 10 power 14 into 10 power minus 7 ఏమవుతుంది? 10 power 7. న్యూమరేటర్లో 10 power 8 ఉంది. డినామినేటర్లో కూడా నేను ఈ 20ని 2 into 10 అని రాస్తున్నాను. 20ని అప్పుడు 2 into 10 into 10 power 7, 10 power 7 into 10, 10 power 8 అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఎలా సింప్లిఫై చేస్తున్నాను చూడండి. 3 into 10 power 8 divided by 20 into 10 power 7. 20 into 10 power 7 ని మనం 2 into 10 power 8 గా రాసుకోవచ్చు. 20 into 10 power 7 ని 2 into 10 power 8 గా రాశాం. 10 power 8, 10 power 8 క్యాన్సిల్ చేస్తే వాట్ ఇస్ ద వాల్యూ? 3/2. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. సో ఇక్కడ అతను అడిగిన క్వశ్చన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం, బట్ వాట్ ఈస్ ద డాటా గివెన్? ద డాటా గివెన్ యాజ్ light wave of frequency is given and wavelength is given. Frequency is 4 into 10 power 14 hertz and wavelength is given as 5 into 10 power minus 7 meters. Then using these two formulas, V equal to F into lambda and N equal to C by V, the refractive index of the medium is 3/2. ఇక్కడ మనకు ప్రాబ్లం చేసేటప్పుడు ఖచ్చితంగా ఫార్ములా ఒక్కటి వస్తే సరిపోదు. ఆ ఫార్ములా తర్వాత ఆ సింప్లిఫికేషన్, ఆ ఇచ్చిన డాటాని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సింప్లిఫికేషన్ అనేది ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో, తప్పు పోకుండా కరెక్ట్గా చేస్తారో వాళ్లకు మాత్రమే టైం అనేది ఖచ్చితంగా సరిపోతుంది. ఇక్కడ మనకు ఫార్ములా తెలిసి మన సింప్లిఫికేషన్ దగ్గర ఆగిపోయామనుకోండి, అప్పుడు మనకు 2/3 రాదు, 4/3 రాదు, 3/2 రావు, ఇవేవి రాకుండా కొత్త ఆప్షన్ రావడం, దానివల్ల మనము ఇంకా కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం నెంబర్ ఆఫ్ బిట్స్ చేస్తేనే మనకు ఈ సింప్లిఫికేషన్ అనేది అంత ఖచ్చితంగా అక్యురేట్గా తొందరగా చేస్తాము. టైం మేనేజ్మెంట్ కూడా మనకు కరెక్ట్గా యూటిలైజ్ అవుతుంది. సో ఈ ఫిజిక్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఎస్పెషల్లీ న్యూమరికల్స్ మాత్రం నెంబర్ ఆఫ్ ప్రాబ్లం చేస్తుంటేనే ఇచ్చిన డాటా చూడగానే మనం వెంటనే ఫార్ములా రాస్తున్నాం. ఆ ఫార్ములాస్ నుంచి ఇక్కడ సింప్లిఫికేషన్ చూడండి, ఇక్కడ 20 into 10 power 7 ని మనం 2 into 10 power 8 అని రాసుకోవడం వల్ల మనకు తొందరగా 3/2 వస్తుంది. మళ్ళీ ఇది పైకి తీసుకెళ్ళిపోయి అలా చేయడం కంటే వీలైనంత వరకు ఇచ్చిన డాటాని మనము ఈజీగా మల్టిప్లై అయ్యేటట్టు, ఈజీగా డివైడ్ అయ్యేట్టు మార్చుకుంటేనే మనకి ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది సరిపోతుంది. స్టూడెంట్స్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, ద క్రిటికల్ యాంగిల్ ఫర్ లైట్ గోయింగ్ ఫ్రమ్ ఏ మీడియం ఇన్ విచ్ వేవ్ లెంత్ ఈజ్ 4000 ఆంగ్స్ట్రామ్స్ టు మీడియం in which its wavelength is 6000 angstroms is. స్టూడెంట్ మళ్ళీ క్రిటికల్ యాంగిల్ క్వశ్చనే అడిగాడు. మనల్ని చూడండి, ఈ ఆప్టికల్ ఫైబర్ అయ్యేంత వరకు, ఆప్టికల్ ఫైబర్ లో కోర్ క్లాడింగ్ చదివేంత వరకు మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పైనే అన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో స్టూడెంట్ ఇక్కడ కూడా మిమ్మల్ని ఏమడుగుతున్నాడు? క్రిటికల్ యాంగిల్, ద క్రిటికల్ యాంగిల్ ఈజ్ ఆస్కింగ్. సో ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఫర్ లైట్ గోయింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, గోయింగ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, అక్కడ ఏమిచ్చాడంటే వెన్ ద లైట్ ట్రావెల్స్ విత్ 4000 ఆంగ్స్ట్రామ్స్ టు వన్ మోర్ మీడియం విచ్ ఇట్స్ వేవ్ లెంత్ ఈజ్ 6000 ఆంగ్స్ట్రామ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ వేవ్ లెంత్ యూనిట్స్ ని సెంటీమీటర్లో చెప్పట్లేదు, మీటర్లో చెప్పట్లేదు, ఆంగ్స్ట్రామ్స్ లో చెప్తున్నాడు. మనము దీని తర్వాత చదువుకునే ఫోటో ఎమిసివ్ ఎఫెక్ట్ లో
వేవ్ లెంత్ని 90% మనం ఆంగ్స్ట్రామ్స్లోనే రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ 1 ఆంగ్స్ట్రామ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్, హౌ మెనీ మీటర్స్ అవన్నీ నేర్చుకుంటాం. బట్ ఇక్కడ మనకు ఒక మీడియంకి ఇంకొక మీడియంకి రిలేషన్ ఈజ్ గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్. మరి ఇక్కడ మనకు ఫార్ములా ఎలా రావాలి అంటే, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. స్నెల్స్ లాస్ నుంచి క్రిటికల్ యాంగిల్ డెరైవ్ చేశాం. అక్కడ క్రిటికల్ యాంగిల్ డెరివేషన్ కంటే ముందు స్నెల్స్ లాలో ఏం చెప్పాను? n1 sin theta 1 n1 sin theta 1 is equals to n2 sin theta 2. n1 sin theta 1 equals to n2 sin theta 2. What is this law name? This law is known as Snell's law. ఈ లా ఏమంటున్నాడు? Snell's law. Here medium 1 angle is angle of incidence, medium 2 is angle of refraction. మనం క్రిటికల్ యాంగిల్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు యాంగిల్ 2 మీడియం 2 యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 90 degrees. అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని మనం ఏమన్నామంటే క్రిటికల్ యాంగిల్. సో క్రిటికల్ యాంగిల్ ఈజ్ an angle of incidence. It is an angle of incidence at which angle of refraction becomes 90 degrees. It is an angle of incidence at which angle of refraction becomes 90 degrees. So student, ఇక్కడ చూడండి, n1 sin theta 1 ని నేను sin theta c అని రాశాను. That equal to n2 sin theta 2 value 90, sin 90 value is 1. What is the sin 90 value? 1. Now sin theta c equals to n2 by n1. ఇక్కడ వరకే మనం గుర్తుంచుకుందాం. sin theta c equal to n2 by n1. క్రిటికల్ యాంగిల్ అన్నాడు కాబట్టి theta c equal to sin inverse of n2 by n1. క్రిటికల్ యాంగిల్ ఫార్ములా ఏంటి? theta c equal to sin inverse of n2 by n1. కానీ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఇవ్వలేదు. పోనీ వెలాసిటీస్ ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి ఏమి ఇచ్చాడు అంటే వేవ్ లెంత్ ఇన్ మీడియం 1 ఇచ్చాడు, వేవ్ లెంత్ ఇన్ మీడియం 2 ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, నేను n ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా c/v. అదే విధంగా ఇంతకు ముందే చెప్పాను, వెలాసిటీ ఈక్వల్ టు ఫార్ములా ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. సో ఇక్కడ నేను ఏం చేశాను, n ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం. n inversely proportional to velocity of light in the medium. From this relation, v directly proportional to lambda. చూడండి జాగ్రత్తగా, n inversely proportional to velocity and v directly proportional to lambda. Then ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే n inversely proportional to lambda. n inversely proportional to lambda. మనని ఈ సెట్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని వేవ్ లెంత్ బేస్ చేసి కూడా అడుగుతాడు, గుర్తుపెట్టుకో, అడిగాడు కూడా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is inversely proportional to lambda. అప్పుడు వాట్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్? ఇక్కడ క్రిటికల్ యాంగిల్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో ఏం చెప్పాను? n2 by n1. అప్పుడు ఈ ఫార్ములాని ఏమని రాసుకోవచ్చు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ అంటే theta c equals to sin inverse of critical angle formula sin inverse of n2 by n1. మనం ఇక్కడ lambda 1 by lambda 2 అని రాశాం, because refractive index is inversely proportional to wavelength. Refractive index is inversely proportional to wavelength. సో ఇక్కడ n2 by n1 ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏమని రాశామంటే lambda 1 by lambda 2. స్టూడెంట్స్, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ lambda 1 is given as 4000 angstroms and lambda 2 is given as 6000 angstroms. చూడండి, lambda 1 is given as 4000 angstroms, lambda 2 is given as 6000 angstroms. Substitute చేశాను. Then excuse me, చూడండి, critical angle theta c equal to
sin inverse of lambda 1 4000 divided by lambda 2 6000. So 3 zeros cancel చేశాను, 2 2 జా 2 3 జా. సో sin inverse of 2 by 3. Sin inverse of 2 by 3 is critical angle. క్రిటికల్ యాంగిల్ వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చాడు? sin inverse of 2 by 3. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 2 by 3 అన్నాడు. sin inverse of 2 by 3 అన్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా, క్రిటికల్ యాంగిల్ ఫార్ములా ఒక రిలేషన్ బిట్వీన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ క్రిటికల్ యాంగిలే కాకుండా మీరు క్రిటికల్ యాంగిల్ ఫార్ములాని ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రిటికల్ యాంగిల్ ఫార్ములా θ c ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ n2 by n1. మరి వాట్ ఈజ్ క్రిటికల్ యాంగిల్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం అంటే మనం ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే సరిపోతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్. దెన్ ఈ ఫార్ములాని నేను స్పీడ్ ఆఫ్ లైట్ లో రాయాలి అంటే క్రిటికల్ యాంగిల్ θ c ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఏమని రాస్తున్నాను? v1 by v2 రాశాం. చూడండి, క్రిటికల్ యాంగిల్ ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ θ c ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ n2 by n1. critical angle formula in terms of speed of light in different mediums, medium 1 and medium 2. Theta c equal to sin inverse of v1 by v2. Critical angle formula in terms of wavelength. Theta c equal to sin inverse of lambda 1 by lambda 2. Students, చూడండి, ఇక్కడ మనము గత 2 రోజులుగా రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ లో మనము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నే బేస్ చేసుకొని డిస్కస్ చేస్తున్నాం. అది డెన్సర్ మీడియం కావచ్చు, రేరర్ మీడియం కావచ్చు. అక్కడ నుంచి క్రిటికల్ యాంగిల్ గురించి మాట్లాడుకున్నాం, అక్కడ నుంచి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఫార్ములాస్ ని మనము మనకు ఇచ్చిన డాటా ప్రకారం కూడా మార్చుకోవడం నేర్చుకుంటున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ మనకు ప్రతి చాప్టర్ లో అది మోడర్న్ ఫిజిక్స్ కానివ్వండి, సౌండ్ కానివ్వండి, SHM కానివ్వండి, ఏదైనా సరే మెయిన్ గా ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని మనకు తెలిసిన ఫండమెంటల్స్ తో, మనకు తెలిసిన బేసిక్ తో మారుస్తుంటాడు. అప్పుడప్పుడు దాంట్లో వేరియబుల్స్ ని డిస్టెన్స్ గా, ఫ్రీక్వెన్సీగా, వేవ్ లెంత్ గా ఇలా మనం మార్చుకుంటూ ప్రాబ్లం చేస్తాం. అప్పుడే మనకు ఇక్కడ న్యూమరికల్ బేస్డ్ ప్రాబ్లం బేస్డ్ లెర్నింగ్ లో మనం పర్ఫెక్ట్ గా తీసుకొస్తాం స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎస్, ఇది ఆప్టికల్ ఫైబర్కి వెళ్తున్నాం. ఎస్, సో స్టూడెంట్స్ ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ చదువుకున్నాం. ద రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ లో మనం క్రిటికల్ యాంగిల్ గురించి డిస్కస్ చేశాం. క్రిటికల్ యాంగిల్ తర్వాత మెల్లగా మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లోకి ఎంటర్ అవుతున్నాం. సో స్టూడెంట్, దిస్ ఈజ్ a line which is separating two mediums, this is medium 1, this is medium 2, this is medium 1, this is medium 2. Here I am considering medium 1 refractive index is n1, medium 1 refractive index is n1, medium 2 refractive index is n2, medium 2 refractive index is n2. And here I am considering medium 1 is a denser medium, medium 1 is a denser medium, medium 2 is rarer medium. Medium 2 is what? Rarer medium. Medium 1 denser medium, medium 2 rarer medium. Here I am considering one perpendicular line which is normal to this line, interface line. ఈ లైన్ మనం ఏమంటున్నామంటే నార్మల్ లైన్. ఈ లైన్ మనం ఏమంటున్నాం? నార్మల్ లైన్. స్టూడెంట్స్ చూడండి, సో వెన్ ద ఇన్సిడెంట్ రే మనము
డెన్సర్ మీడియం టు రేరర్ మీడియంలో చదువుకున్నప్పుడు వెన్ ద ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ లైట్ ఇన్సిడెంట్ రే, when a light is traveling from denser medium to rarer medium after refraction, because light is traveling in two mediums, so it refraction takes place. So when light is traveling from denser medium to rarer medium, already we discussed the refracted ray travels, the refracted ray travels away from this normal line. అది మనం ఆల్రెడీ చదువుకున్నాం. హియర్ పర్టికులర్ కేసులో మనం క్రిటికల్ యాంగిల్ గురించి డిస్కస్ చేశాం. at a particular angle of incidence, at a particular angle of incidence, the refracted ray travels along this interface line అన్నాడు. అప్పుడు వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్? దట్ ఈస్ 90 degrees. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్? 90 degrees. అండ్ వాట్ ఈస్ దిస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ నోన్ యాజ్ క్రిటికల్ యాంగిల్. అందుకే మనం ఇక్కడ చాలా క్వశ్చన్స్ ని క్రిటికల్ యాంగిల్ డిస్కస్ చేశాం. ఇంకొక స్టెప్ మనం అడ్వాన్స్కి వెళ్తున్నాం. when an incident ray is greater than critical angle, when an incident ray is greater than critical angle, అంటే ఇది ఇన్సిడెంట్ యాంగిల్. ఈ కేసులో ఈ ఇన్సిడెంట్ యాంగిల్ మనం ఏమనుకుంటున్నామంటే గ్రేటర్ దాన్ క్రిటికల్ యాంగిల్. when an incident ray is greater than critical angle, then చూడండి ఫస్ట్ కేసులో ద రిఫ్రాక్టెడ్ రే మూవ్స్ అవే ఫ్రమ్ దిస్ నార్మల్ లైన్. సెకండ్ కేస్ క్రిటికల్ యాంగిల్ దగ్గర ద రిఫ్రాక్టెడ్ రే ట్రావెల్స్ అలాంగ్ దిస్ ప్లేన్ ఆఫ్ ఇన్సిడెన్స్. when angle of incidence is greater than critical angle, the refracted ray completely reflected, the refracted ray completely reflected in the same medium. The refracted ray completely reflected in the same medium. This phenomena is known as total internal reflection. ఆ ఫినామినాని మనం ఏమంటున్నాం? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. చాలా క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రీవియస్ ఈసెట్ కానీ లేకపోతే ఆప్టికల్ ఫైబర్ లైట్ ప్రాపర్టీస్ లో కానీ చూస్తే చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఒకటే, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మరి టు అబ్టైన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, వాట్ ఆర్ ద కండిషన్స్? there are three conditions to obtain total internal reflection. Condition 1, medium 1 must be denser medium and medium 2 must be rarer medium. Condition 1, medium 1 must be denser medium, medium 2 must be rarer medium. Condition 2, refractive index of medium 1 is greater than refractive index of medium 2. What is the condition 2? Refractive index of medium 1 is greater than refractive index of medium 2. Ante N1 is greater than N2. And very, very important, condition 3, angle of incidence must be greater than critical angle. Angle of incidence must be greater than critical angle. See here, first medium 1 must be what? Denser medium. Medium 1 must be denser medium. Medium 2 is rarer medium. Medium 2 is what? Rarer medium. This is the condition 1. And second condition is what? Second condition is refractive index of medium 1 must be greater than refractive index of medium 2. And third condition is what? Angle of incidence is greater than critical angle. Angle of incidence is greater than critical angle. ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫినామినా ఎగ్జిస్ట్ కావడానికి మనకు కండిషన్. ద కండిషన్స్ టు అబ్టైన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ ఫినామినా ఈ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని మనము ఆప్టికల్ ఫైబర్ చదువుతాం. ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ లో ఒక చిన్న ఫండమెంటల్ చెప్తాను, రేపు మనం ఇంకా డీటెయిల్ గా ఆప్టికల్ ఫైబర్ లోకి వెళ్ళిపోతాం. సో హియర్ ఆప్టికల్ ఫైబర్, ఇట్ ఈస్ ఏ కేబుల్ which consists
which consist core and cladding. The inner part of this cable మనం ఏమంటున్నామంటే కోర్. ఇన్నర్ పార్ట్ మనం ఏమంటున్నాం కోర్. ఈ కోర్ కి బోత్ సైడ్స్ లో ఉన్న పార్ట్ మనం ఏమంటున్నామంటే క్లాడింగ్. కోర్ కి బోత్ సైడ్స్ ఉన్న ఏమంటున్నాం క్లాడింగ్. దిస్ ఈజ్ ఆప్టికల్ ఫైబర్. ఎక్స్క్యూజ్ మీ. ఆప్టికల్ ఫైబర్. మీరు ఒకవేళ ఆప్టికల్ ఫైబర్ ని మనం ప్రజెంట్ డేస్ ఇంటర్నెట్ కేబుల్ లాగా వాడుతున్నాం కాబట్టి మీరు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ని చూస్తే ఇలా ఉంటుంది. దిస్ ఈజ్ ఆప్టికల్ ఫైబర్. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఆప్టికల్ ఫైబర్ అంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ is used as a channel అంటే ఇక్కడ దిస్ ఈజ్ ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ ఏ ట్రాన్స్మిటర్ అనుకుందాం. దీన్ని ఇఫ్ ఇట్ ఈజ్ రిసీవర్ అనుకుంటే ఈ ట్రాన్స్మిటర్ నుండి రిసీవర్ కి ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిట్ చేయడానికి మనం ఒక ఛానల్ యూజ్ చేస్తాం. ఆ ఛానల్ ఇక్కడ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ అంటే దీనికంటే ముందుగా మనము రకరకాల కేబుల్స్ గురించి మనం తెలుసుకోవాలి. అది ఎలక్ట్రిక్ కేబులా, ట్విస్టెడ్ పేర్ కేబులా, కోయాక్సియల్ కేబుల్స్ అలా. బట్ ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ట్రాన్స్మిట్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్ టు రిసీవర్. ఇట్ ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్ టు రిసీవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. అందుకే మనం ఫిజిక్స్ లో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ని లైట్ అప్లికేషన్స్ లో చదువుతున్నాం స్టూడెంట్స్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము రిఫ్లెక్షన్ తర్వాత రిఫ్రాక్షన్ చదివి ఆ రిఫ్రాక్షన్ తర్వాత మనం ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో కానీ, ఎంసెట్ స్టాండర్డ్ లో కానీ, నీట్ స్టాండర్డ్ లో కానీ, జేఈలో కానీ, మన ఈసెట్ లో కూడా లైట్ లో కంపల్సరిగా మనం చదవాల్సింది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. ఎందుకంటే ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. ఇప్పటి వరకు అయితే మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంటే స్పీచ్ సిగ్నల్స్ కావచ్చు, అదే వాయిస్ సిగ్నల్స్ కావచ్చు, లేకపోతే ఆడియో సిగ్నల్స్ అంటాం దాన్నే, లేకపోతే వీడియో సిగ్నల్స్, ఏదైనా సరే వీఆర్ ట్రాన్స్మిటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్. మనకి ఇప్పటి వరకు తెలిసింది అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా ట్రాన్స్మిట్ చేశాం. బట్ హియర్ ద వాయిస్ సిగ్నల్ డాటా, అది ఆడియో కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, వీడియో కావచ్చు, ఏదైనా సరే దట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. సో వెన్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్ టు రిసీవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, అప్పుడు ఆ ఛానల్ ని మనం ఏమంటున్నామంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అంటున్నాం. ఆప్టికల్ ఫైబర్ కేబుల్. మరి ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, రైట్? బట్ హౌ ద ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రాన్స్మిటింగ్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్ టు రిసీవర్. ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ కి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. అక్కడైతే లైట్ గా కన్వర్ట్ చేసుకోవడానికి మనం డివైస్ అవుతాం. లైట్ ఎమిటింగ్ డయోడ్, లేజర్ ఇవన్నీ యాడ్ అయ్యాయి మనకు సిలబస్ లో. సో ఇక్కడ లైట్ ఎమిటింగ్ డయోడ్ కానీ, లేజర్ కానీ యూజ్ చేసుకొని ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని మనము లైట్ సిగ్నల్ గా కన్వర్ట్ చేసుకుంటాం. బట్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్, ఇన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ఇన్ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. మరి ఎందుకు అంతకు ముందు వాడుతున్న కేబుల్స్ లో ఎలక్ట్రికల్ లో ట్రాన్స్మిట్ అయ్యేది, మనం ఎందుకు లైట్ సిగ్నల్ లో ట్రాన్స్మిట్ చేస్తున్నామంటే this type of cables we are using in very high frequency region. very high frequency region లో ఇలాంటి మనం కేబుల్స్ యూజ్ చేస్తాం. మరి హై ఫ్రీక్వెన్సీ రీజియన్ లోనే ఎందుకు యూజ్ చేస్తాము, మరి ఎందుకు యూజ్ చేయాలి అంటే టు అబ్టైన్ లార్జ్ బ్యాండ్ విడ్త్ ఉండటం వల్లనే మనము ఎస్పెషల్లీ ఈ ఇంటర్నెట్ కోసము ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వాడుతున్నాం. ఎందుకంటే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ని మనము అలా వేసుకుంటూ వెళ్ళిపోతాడు మనకు ఎవరైతే ఇంటర్నెట్ సప్లై చేస్తున్నాడో అతను. కొంతమందికి కేబీపీఎస్ లో, కొంతమందికి ఎంబీపీఎస్ లో, కొంతమందికి జీబీపీఎస్ అలా రకరకాల స్పీడ్ లో తీసుకుంటాం.
మరి అలా ఆ డిఫరెంట్ స్పీడ్స్ ఉండాలి, మాక్సిమం స్పీడ్ రావాలి అంటే మనకు ఫస్ట్ అక్కడ బ్యాండ్ విడ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ఈజ్ వాట్ అంటే హై బ్యాండ్ విడ్త్. హై బ్యాండ్ విడ్త్. ఇంకా మనం ఈ ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ గురించి మనము డీటెయిల్గా రేపు నేర్చుకుందాం. బట్ మళ్ళీ స్టూడెంట్స్ చెప్తున్నాను, ఈ రోజటి నుంచి మనకు ఫిజిక్స్ టాపిక్ వైజ్ టెస్ట్ స్టార్ట్ అయ్యాయి. సో ప్రతి స్టూడెంట్ ఈసెట్ 2024 ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ వాటిని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, ప్రిపేర్ కండి. మీరు అనుకున్న గోల్ని మీరు సాధించేంత వరకు మన సాయిమేధ కోచింగ్ సెంటర్ మీకు ఇలా రకరకాల ఎగ్జామ్స్ని మీకు పెట్టిస్తూ మిమ్మల్ని ఫలానా సబ్జెక్ట్లో ఒక మంచి కాన్ఫిడెన్స్ వరకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.